అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ నాయకులు సైతం రోత కలిగించేలా పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను అదుపు చేసేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాలని, అవసరమైతే చట్టాలు సవరించాలని వెంకయ్య సూచించారు. సోషల్ మీడియా వచ్చింది, బాగుంటుంది అనుకున్నారు అందరూ. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైంది. ఏదంటే అది పెట్టేస్తున్నారు. మీరు చూడండి, యూట్యూబ్ చూస్తారు, హెడ్డింగ్ చాలా ఆకర్షణ ఉంటుంది, లోపల చూస్తే అదే ఉండదు. పైన పటారం, లోన లోటారం అని ఒక సామెత ఉంది. అవి వినడానికి కూడా అసహ్యంగా రోత కలిగించే విధంగా, తాత్కాలిక ఆకర్షణతో నేను దగ్గరకు లాక్కునే విధంగా ఉన్నాయి సోషల్ మీడియా పోస్టులు కొన్ని. కానీ లోపలికి వెళితే దాంట్లో పసలేదు, లేదా దాంట్లో ద్వేషం కలిగించే మీడియా పోస్టులు పెడుతున్నారు. దాంతోపాటు రాజకీయ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించారు. వావి వరుసలు మాని అన్ని రకాలంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఆ భాష కూడా వినడానికి అసహ్యంగా వాసన చూడడానికి కబ్బు కొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారు నాయకులని చెప్పుకునేవాళ్ళు. ఈ ప్రభావం సమాజం మీద, పిల్లల మీద, లేత మనసుల మీద ఎలా పడుతుందనే విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపించడం లేదు. వాడి నాయకులేనా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కొంతమంది గురించి. నేను ఏ పార్టీ గురించి మాట్లాడానో, నేను ఇప్పుడు పార్టీలో లేను. చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, బహిరంగ సమావేశాల్లో, టీవీ కాన్ఫరెన్సుల్లో కొంతమంది మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయా ముందని నాకు డౌట్. ఆఖరికి దేవుడితో కూడా, దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారా ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో అంతకన్నా పాపాత్మ ఇంకేముంటుంది. ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి, మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి దూరంగా దీన్ని ఎలా అదుపు చేయాలి, కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ సోషల్ మీడియాను ఎలా ఒక పద్ధతిలో నడిపే విధంగా చూడాలని దానికి కావాల్సిన మార్గదర్శకాలు రూపొందించాలి. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలి.